మొదలుపెట్టాడు, ఆ తర్వాత టీవీలకు మొదలుపెట్టాడు, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్కి అవార్డ్స్ ఇస్తున్నాడు విష్ణు. నిజంగా డిజిటల్ మీడియాకి చాలా గొప్ప విషయం. ఎవరి దగ్గర పనిచేసి ఏదో ప్రెస్లో పనిచేసి తన నాలెడ్జ్ని ఖర్చు పెట్టి తన నాలెడ్జ్ని రక్తాన్ని శ్రమని కూడా ధారపోసి ఆడిచ్చే జీతంతో బతుకు కాకుండా తన సొంత కాళ్ళతోటి తన సొంత ఇండివిజువాలిటీతోటి తెలివితేటలతోటి ఈ ఇన్ఫ్లుయెన్సర్ అనే కొత్త ప్లాట్ఫామ్ వచ్చినందుకు మీ అందరికీ నిజంగా చాలా గొప్ప విషయం ఇది. ఒక 20 సంవత్సరాల కింద కనుక మీరు కనుక పుట్టుంటే ఇలా ఉండేది కాదు. ఇవాళ మారిపోయింది, ప్రపంచం మారిపోయింది. ప్రపంచం మీరు ఇవాళ వంట చేస్తూ గరిటె తిప్పింది ప్రపంచం అంతా కూడా చూడొచ్చు. ఆ టెక్నాలజీ వచ్చేసింది. మీరు నిజంగా ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ పేరు ఎవరు పెట్టారు కానీ నిజమైన ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు. కానీ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే టకటక మనం నిజంగా చెప్పండి, మీ అందరికీ దేవుడు ఎక్కడున్నాడో తెలియదు కానీ మీకు సెల్ ఫోనే దేవుళ్ళు. సెల్ ఫోన్ ఉండబట్టే ఈ రోజున మీ ఇన్ఫ్లుయెన్స్ ఇంత సక్సెస్ అవుతుంది. ప్రతిరోజు మీ ఇంట్లో దేవుడు పడడం పక్కన సెల్ ఫోన్ కూడా ఒకటి పెట్టి దాన్ని పూజ చేయమని నా అంబికాదోడు తెలిగించమని కోరుతున్నాను. ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా అద్భుతంగా ఉందండి. కొత్త తెలివితేటలు తెలుస్తున్నాయి. నాకు భయం వేసింది. మొన్న ఒక అతను ఒక వీడియో పంపించారండి. అందులో ఏంటంటే ఏఐ టెక్నాలజీ మాట్లాడుతుంది. బామ్మగారంట, ఇతనేమో మాట్లాడుతున్నాడు, అమ్మా నాకు కొద్దిగా డబ్బులు తక్కువగా ఉన్నాయమ్మా, ఏం చేయాలమ్మా అని అంటే ఏఐ టెక్నాలజీ బామ్మ, నాయన కంగారు పడమాక నాన్న, నీకు ఈ పని చేసుకున్నాన్న ఇలాగ వస్తుంది డబ్బు, ఇలా పని చేసుకున్నానని ఏఐ టెక్నాలజీ వచ్చింది. అంటే మీకు కూడా దెబ్బ కట్టే ఏఐ టెక్నాలజీ వచ్చేసింది ఇవాళ. బాంబే మాట్లాడింది మొత్తం సినిమా ఒక 10 నిమిషాల సేపు ఆ బామ్మ మాట్లాడతాం, ఇతను మాట్లాడతాం, బామ్మ మాట్లాడతాం, ఇతను అతను మనిషి లేడు. ఆ మధ్యలో నేను ఒక పెద్ద డైరెక్టర్ తోటి ఫ్లైట్లో వెళ్తుంటే పక్కన కూర్చున్నాడు. ఏదో మామూలుగా మాట్లాడుతూ, కృష్ణ గారు ఏంటండి విషయాలు అంటే మామూలు మాట్లాడుకున్నప్పుడు, సార్ నేను ఒక పాట లిరిక్ అడిగానండి, 5 నిమిషాల్లో లిరిక్ వచ్చేసింది నాకు లవ్ మీద. నాకు మ్యూజిక్ కావాలని అడిగాను, మరో 5 నిమిషాల్లో మ్యూజిక్ వచ్చేసింది. మళ్ళీ దానికి సింగింగ్ కావాలని అడిగాను, మళ్ళీ 5 నిమిషాల్లో సింగింగ్ వచ్చేసిందండి. టోటల్గా 15 నిమిషాల్లో పాట అయిపోయిందండి నాకు. ఆ పాట నేను సినిమాలో పెట్టే పేరు చెప్పాను నేను, ఎందుకంటే ఆ పాట సినిమాలో పెట్టానని చెప్పాడు ఆయన. ఆశ్చర్యపోయి నేను. నిజంగా చెప్పాలంటే ఈ ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎక్కడి దాకా వెళ్ళిపోతున్నాం, ఏమైపోతున్నాం కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా మిమ్మల్ని కూడా మింగేస్తుందేమో ఏ టెక్నాలజీ అనే భయం కూడా ఒక పక్కన నిజంగా ఉంది. అయినప్పటికీ కూడా పుర్రెకు బుద్ధి జహోకు రుచి అంటారు. మీ యొక్క ఆలోచన విధానం కానీ మీరు ప్రజెంట్ చేసే విధానాలు కానీ అద్భుతంగా చేసుకొని నిమిషానికి పదును పెడుతూ జనాలను ఎలా ఎంటర్టైన్ చేయాలి, జనాలకు కొత్తగా విజ్ఞానాన్ని ఎలా నేర్పాలి, జనాలకు ఏ రకమైనటువంటి టూరిజం చేయాలి అనే అన్ని రకాలుగాను కూడా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. చాలా సంతోషం. కాకపోతే ఒక ప్రాబ్లం ఒకటి చిన్న ఉందండి, ఒక చిన్న ప్రాబ్లం. అది పెద్ద ప్రాబ్లం కాదు. కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు. రెండో రోజు మొత్తం మార్నింగ్ షో అవ్వగానే ఆ సినిమా గురించి చీల్చి ఎండా చేస్తున్నారు. దాంతో ఎంత నష్టపోతున్నారో నిర్మాతలు నాకు తెలుసు. నేను అనుభవించాను. చాలా నిర్మాతలు చాలా అనుభవిస్తారు. నేను చెప్పేది ఏంటంటే మీ యొక్క ఆలోచన 1-2 రోజులు కట్టేసుకోండి. శుక్రవారం సినిమా రిలీజ్ అయితే ఆదివారం దాకా మీ ఆలోచన కట్టేసుకుని సోమవారాన్ని మీరు విజృంభించడం కావాలంటే ఆ 3 రోజులను మమ్మల్ని బతకనండి, ఆ 3 రోజులు తిననివ్వండి అని నేను కోరుకుంటున్నాను. కాబట్టి వాళ్ళు ఏమైపోయిందంటే ఒక పక్క చూస్తేనేమో పెద్ద హీరో సినిమా లేదు, చిన్న హీరో సినిమా లేదు, మధ్యాహ్నం కల్లా ఉంటే మార్నింగ్ షో అవ్వగానే మధ్యాహ్నం కల్లా టెలిఫోన్లో వచ్చేస్తాం. ఏం చేస్తాం? పరిస్థితి అలాగ ఉంది, టెక్నాలజీ ఆ రకంగా ఉంది. కాకపోతే మీ ఇన్ఫ్లుయెన్సర్స్ తాలూకా ప్రపంచం ఇది. నిజంగా మీరు ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు మీకు అవధులు లేని అద్భుతమైన అవకాశం వాళ్ళ టెక్నాలజీ కల్పించింది. కాబట్టి ముందుకు రండి, జాగ్రత్తగా చేసుకోండి, మరింత అవార్డులు పొందాలని చెప్పి విష్ణుని మనస్ఫూర్తిగానే అభినందిస్తున్నాను. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి అవార్డులు ఇప్పించి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అవార్డు పేరుతో ఈ కార్యక్రమం చేసిన ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆలస్యం చేయకుండా తదుపరి అవార్డుని పిలిచేద్దాం. తదుపరి అవార్డుని అందుకోవడానికి బెస్ట్ డిజిటల్